అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను మీ కాదర్ బాషా. ముఖ్యంగా ఈరోజు ప్రజల ముందుకు రావడానికి కారణం ఏమంటే, మొన్న హైదరాబాద్లో అమిత్ షా గారు ఒక వీడియో చూపించారు. 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी ओबीसी. ముఖ్యంగా ఈ వీడియోలో అమిత్ షా గారు అంటున్నారు, మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4% రిజర్వేషన్ ని మేము తీసేస్తామని చెప్తున్నారు. రీసెంట్లీ 1 వీక్ ముందు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నుంచి హైదరాబాద్ ఆయన కూడా అంటున్నారు, మేము ముస్లిం రిజర్వేషన్ 4% తీసేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఒకే మాట అడుగుతున్నాం, దీనివల్ల మీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాం. అంటే మైనారిటీస్ ఉద్దేశించి మీ స్టాండ్ ఏంది? ఇవి ఇక్కడ మీరు కలుపుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి అదే పనిగా అమిత్ షా సరే 2014 మన 19 ఎండింగ్ లో 6 months బీజేపీతో విడిపోయి మళ్ళీ ఇమీడియట్ గా అమిత్ షా హైదరాబాద్ మన విజయవాడ కలిసి చెప్పులు వేయించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే పనిగా ఏదో మేము బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని ముస్లిం ఓటర్లని మభ్యపెట్టడానికి మీరు చేసిన పన్నాగం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళీ నువ్వు బీజేపీ నుంచి మన పొత్తు కుదుర్చుకున్నావు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో మైనార్టీకి ఉద్ధరించాలని కదిరిలో మన ఇఫ్తార్ పార్టీ పెట్టేసి మళ్ళీ అడుగుతున్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను బీజేపీతో కలిశాను అని చెప్పి మళ్ళీ ఊసరి వెళ్లి మాట్లాడుతున్నావు. ఏది నీ యొక్క ప్లాన్ ఏంటంటే, ఒక 10% అయినా నాకు మైనార్టీ ఓటర్లు రావాలని. విజయవాడలో ఉండే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేరు కూడా నేను ఉచ్చరించాలని మనసులో అనుకోలేదు. ఇది చంద్రబాబు నాయుడు ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అందులో ఏమంటున్నాడంటే, మీరు క్లియర్ గా చూడొచ్చు, ముస్లింలకి బాబుపై భరోసా కరో అంట. కింద ఏమిస్తున్నాడంటే, టీడీపీ జనసేన అభ్యర్థులని గెలిపించండి అని చెప్పి మైనార్టీని వేడుకుంటున్నాడు. అంటే బాబు, నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కలిసింది నువ్వు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసావు. బీజేపీ వాడు ఎందుకు రాలేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు నేను గట్టిగా అడుగుతున్నాను. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరుల్ని, ముస్లిం సోదరుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఊసరి వెళ్ళి జిత్తులో మారి నక్క. ఎందుకంటే ఒళ్ళంతా జబ్బులు పెట్టుకున్న నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి తను సరిపోవడం చెప్పి ఇంకోసారి ముస్లిం సోదరులను కోరుకుంటున్నాను. ఒకసారి స్ట్రైట్ అవేగా చంద్రబాబు నాయుడు, నేను మాట చెప్తున్నాను, ఈ యొక్క 4% రిజర్వేషన్ గురించి కానీ, మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ మీ యొక్క స్టాండ్ ఏంది? మీ స్టాండ్, జనసేన స్టాండ్ ఏమని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. మీ స్టాండ్ ఏం లేదు. ముస్లింని మభ్య పెట్టడానికి ముస్లింలు ఏమంతా దీనిగా లేరు. ముఖ్యంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచండి. ఒక ఓటు ఎంపీగా అల్హమ్దులిల్లా ఫ్యాన్ గుర్తుకు, మళ్ళీ ఒక ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుకు వేయండి. ఇన్షాల్లా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, మీరంతా ఈసారి జగనన్న బలపరచండి, వైఎస్ఆర్సీపీని బలపరచండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపి కోరుకుంటూ శుక్రియా, జజాకల్లా, అల్లాహ్ హఫీజ్.